సరే భూమి మీద ఉన్నటువంటి జనులందరూ, యూదులు కాని వాళ్ళందరూ అన్యులే, అన్యజనులు అన్నమాట. అంటే వీరు అబ్రహాము అనబడుతున్నటువంటి ఆయన యొక్క ఆ ఏర్పాటులోనికి, వాగ్దానములోనికి దూరముగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకు వాగ్దానం అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలు వీళ్ళు. కానీ అప్పుడెప్పుడో దేవుడు అబ్రహాముతో మాటిచ్చాడు కదా, ఆ మాటను దేవుడు జ్ఞాపకం చేసుకొని అనాదిలో దేవుని యొక్క చిత్తము యేసు ప్రభు ద్వారా సమస్త జనములను దేవుడు ప్రేమించి అందరినీ తనకు బిడ్డలుగా స్వీకరించాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక ముందే, ఈ జగత్తు లేనప్పుడే, దానికి పునాదులు లేనప్పుడే, ఏమీ లేనప్పుడు దేవుని ఆలోచన ఏంటంటే యేసు ప్రభు ద్వారా సమస్త జనాలను నేను నా యొక్క బిడ్డలుగా స్వీకరించాలి అని ముందుగా నిర్ణయించుకొని తర్వాత ఈ జగత్తును సమస్తాన్ని దేవుడు కలుగు చేసుకున్నాడు. తర్వాత ఆదాము అవ్వలను దేవుడు ఏర్పాటు చేశాడు, వాళ్ళను సృష్టించాడు. ఆ తర్వాత వాళ్ళను రూపొందించిన తర్వాత వాళ్ళ నుంచి సంతానం వచ్చింది. తర్వాత అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాముకు అతని సంతానానికి దేవుడు వాగ్దానాలు ఇచ్చి వాళ్ళను ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకు కొంతకాలాన్ని దేవుడు నిర్ణయించాడు, వాళ్ళకు కొంత సమయం దేవుడు ఇచ్చేశాడు. అబ్రహాం మొదలుకొని యేసు ప్రభు వచ్చే వరకు అన్ని జనులకు సువార్త లేదు, కానీ ప్రవక్తలందరూ కూడా యూదుల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలకు దేవుని వాక్యమును ప్రకటించి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించి, దేవుడిచ్చినటువంటి వాక్యమును వాళ్ళకు ప్రకటించి, వాళ్ళు నిజమైనటువంటి దేవుడి ప్రజలు, వాళ్ళను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, వాళ్ళు అన్యజనులతో కలిసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశముల దగ్గర వాళ్ళతో కలిసిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క విగ్రహములను పూజించి వాళ్ళతో కలిసి వాటికి ఆరాధించడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదని, భూమి మీద దేవునికి స్తోత్ర రూపముగా ఉండడానికి, దేవుడిని స్తుతించి ఆరాధించడానికి, భూమి మీద ఉన్న సమస్త జనములకు మేలు కలగడానికే దేవుడు మొదట అబ్రహామును అతని సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, వాళ్ళ ద్వారా దేవుడు సర్వ భూలోకం అంతటిని సమస్తాన్ని కూడా దేవుడు తిరిగి మరలా తన వైపు మళ్లించుకోవడానికి మొదట వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడని వాళ్ళకు తెలియక చేసినటువంటి ఆ యొక్క పొరపాట్లన్నింటినీ చక్కబెట్టడానికి ప్రవక్తలను దేవుడు యూదుల దగ్గరికి, ఇశ్రాయేలీల దగ్గరికి పంపించాడు. ప్రవక్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే ప్రకటించారు. ఎప్పుడో ఒక నినివే పట్టణము పాడవుతున్న సమయంలో ఒక యోనా వెళ్ళి నినివేకి ప్రకటించాడే తప్ప, యూదుల ఎక్కువగా ప్రవక్తలందరూ ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకే ప్రకటించి వాళ్ళకే బోధించారు. ఎందుకంటే దేవుని ప్రణాళిక అబ్రహాము సంతానం మీద ఉన్నది, ఆయన చిత్తము వాళ్ళలో జరగాలి. తద్వారా మరలా కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసు ప్రభును పంపించిన తర్వాత భూమి మీద జరగబోయేటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి వాటిని ముందుగానే ఎరిగిన దేవుడు గనుక, ఆయన ఇలా చేయాలని నిర్ణయించుకున్నవాడు గనుక, ఆయన యేసు ప్రభు వచ్చే కాలం వరకు ప్రవక్తలందరినీ, సేవకులైన వాళ్ళందరినీ యూదుల దగ్గరికి, ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటింపజేసి వాళ్లకు బోధింపజేశాడు. సో తద్వారా తప్పిపోయిన వాళ్ళు మరలా దేవుని దగ్గరికి రావడం, విగ్రహాల మధ్యకు వెళ్ళిపోయిన వాళ్ళు మరలా ఏలియా వంటి ప్రవక్తలుండి వాళ్ళను గద్దించి వాళ్ళకు బుద్ధి చెప్పి ఆ బయలు ప్రవక్తల మధ్యలో సవాలు చేసి ఈ రీతిగా ఈ ఇశ్రాయేలీయులను, యూదులను, తప్పిపోయిన వాళ్ళను మరలా దేవుని వైపు నడిపించడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. పాడైపోయిన యెరూషలేమును కట్టడానికి ప్రవక్తలు, పరిశుద్ధులు ఎంతో ప్రయాసపడ్డారు. అలాగున వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క కాలంలో వాళ్ళు దేవుని యొక్క సువార్తను మొదట యూదులకే ప్రకటించబడాలి. కాబట్టి అపోస్తులుడైనటువంటి పేతురు యూదుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అపోస్తులందరూ కూడా ఆ కాలంలో యూదయ, సమరయ, గలిలయ, దేకపోలి అనేటువంటి ఆ ప్రాంతాలలో సువార్తను ప్రకటించి యేసు ప్రభు రక్షకుడని, ఆయనే మెస్సీయని, మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్యే వచ్చాడని, ఆయనే యేసు ప్రభు దేవుని కుమారుడని, రక్షకుడని వాళ్ళు బోధించారు. వాళ్ళు బోధించినప్పుడు ఏం జరిగిందంటే అనేకులు రక్షించబడ్డారు, సంఘము ఏర్పాటు చేయబడింది, అనేక చోట్ల సంఘాలు కట్టబడుతూ వచ్చినాయి.